చిన్న పాప మాట అనేక కోణాల్లో వెళ్తుందన్న. ఒకటి కాదు, రెండు కాదు, 5 రోజులకి 5 విధాలుగా మారిపోయింది. అసలు ఏం జరుగుతుందన్న? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ఏం బయట పెడుతున్నారు అసలు? అంటే వాస్తవానికి పోలీస్ యంత్రాంగం కూడా అక్కడ మనం చూసుకుంటే గిట అంటే ఒక కుటుంబ సభ్యులు అనేటువంటి సాధారణ వ్యక్తుల్ని కూడా తీసుకుపోయి వీళ్ళు చంపిరు అని చెప్పేసి ఇంట్రాగేషన్ చేయడం చాలా తప్పు. నిజ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని అజేయాలి తప్ప ఇంట్రాగేషన్ పేరుతుంది. ఇప్పుడు ఎవరైనా చూసుకుంటే ఏమనుకుంటారు, ఇలా చుట్టాలు కానీ బంధువులు కానీ నిజమే కావచ్చు, ఇప్పుడు ఏచిండు కావచ్చు అనుకుంటారు. చేయని దానికి 100 పుకార్లు చెప్పిస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పాపం ఆయనకు పిల్లలు కానీ వాళ్ళు కూడా వాళ్ళు పిల్లని చేసుకోపోరు, పిల్లని ఏరా ఇట్లా చేసే గిట్ట వాడు టీవీ ఛానల్ కానీ ఏవి కానీ ఏదేమైనా మనిషి కన్ఫర్మ్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాతనే ఏదైనా క్లారిఫికేషన్ గా చేయాలి తప్ప అనవసరంగా రాత్రి 12 గంటల పట్టుకపోయి అనేక వట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టేది సరికాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా అదేవిధంగా ఈ చిన్న పిల్లోడైతే ఎవడైతే ఉన్నాడో అరుపులు వినబడ్డాయి అన్నప్పుడే సీసీ ఫుటేజీలు చూసినప్పుడు అరుపులు వినబడ్డాయి అన్నప్పుడు అక్కడ ఎవరికి రాలేదు, మరి సంతుల మంది నుంచి రాలేనప్పుడు ఆ పిల్లగాని ఎందుకు వీళ్ళకి డౌట్ రాలేదని ఇంటెన్షన్ ఒకటి పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఫెయిల్ అయిందని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అరుపులు వినబడిందని అంతమంది చెప్పనప్పుడు ఒకటే చెప్పాడు. ఇంకొక విషయం, ఈ పిల్లగాడు మళ్ళీ ఆ రోజు స్కూల్కి కూడా పోలే, ఇలా ఏదేమైనప్పటికీ కూడా క్రైమ్ అనేది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళకన్నా పెద్దోడు ఆలోచన చేస్తాడు తప్ప చిన్నోళ్ళు మాత్రం అసలు ఆలోచన చేయకుండా అయిపోయింది. ఇవాళ చూస్తే కుకట్పల్లి 2వ ఇన్సిడెంట్. మొన్ననేమో తల్లిని చంపేసారు. ఆ పిల్లలు ఎవరని వాళ్ళు కలిపి చిన్నపిల్ల వాళ్ళు మైనర్లే, వీడు 14 ఏళ్ళ మైనర్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ అవగాహన కార్యక్రమాలు పెట్టాలా, అరే నువ్వు చేసి తప్పు నువ్వు చేస్తే నీకు శిక్ష పడుతుంది, ఇన్ని రోజులు జైల్లో ఉంటావు, నీ పరిస్థితి ఇట్లుంటుంది అని చెప్పి కూడా గవర్నమెంట్కి చెప్పే విధంగా చేయాలా. ఎందుకంటే ప్రభుత్వానికి ఎవడైనా కూడా, అది నేనైనా మీరైనా ఎవరైనా కూడా ప్రభుత్వానికి భయపడాలి, ప్రభుత్వం లోబడి ఉండాలి, ప్రభుత్వానికి భయపడాలి. కంపల్సరీ ఎవరైనా కూడా భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలి. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఈ ఫ్రెండ్లీ పోలీసు మేము ఇది అది అని చెప్పేసి అని తీసేయాలి. ఇది కరెక్ట్ కాదు. పోలీసు అంటే పోలీసు చూస్తే భయపడాలి ఎవరైనా కూడా, పోలీసులు కూడా. ఎందుకంటే ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనేసరికి మొత్తం ఇంకా క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది తప్ప ఈ ఫ్రెండ్లీ పోలీసులను తీసేయాలి. ఏదేమైనప్పటికీ కూడా చిన్న పిల్లగాడు తప్పు, చిన్న పిల్లగాడు చేసినా శిక్ష పడుతుంది, పెద్దోడు చేసినా శిక్ష పడుతుంది. మైనర్లు చేసినాక మైనర్లను చేస్తే శిక్ష పడదని ఇంటెన్షన్ తప్పు ఉద్దేశము. ఎవడైనా కూడా శిక్ష చేస్తే ఎవరికైనా మైనర్కు మైనర్ శిక్ష ఉంటుంది, పెద్ద వయసులకు పెద్ద శిక్ష ఉంటుంది. వాళ్ళ తల్లి దీక్ష చేస్తుందన్న పాప, వాళ్ళ తల్లి ఏడుపు మామూలుగా లేదు. పాప ఎంత బాధపడుతుందంటే చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా అంత బాధ వేస్తుంది. వాళ్ళ తల్లి ఈ రోజు నుంచి దీక్ష చేస్తాను, ఆడికి శిక్ష పడాలి అని ఆమె గట్టిగా అంటుందన్న. అమ్మ తల్లి సరే బిడ్డ చచ్చిపోయింది, బాధ ఉంటుంది, ఓకే. ఎవరికైనా బిడ్డ అంటే చాలా ప్రియ ఉంటుంది. నువ్వు దీక్ష చేసినంత మాత్రాన అక్కడ జరిగేది ఏం లేదు. నువ్వు వాడు శిక్ష నిరూపించాలంటే మంచి బలమైనటువంటి న్యాయవాది కావాలి. వాడు ఇప్పుడు కూడా సస్పెన్షన్ ఉంది. మరి వాడు పొడిచిండా లేదా వాడే పొడిచిండా వేరే వాళ్ళు చేసినా అంటే సస్పెన్షన్ ఉంది తప్ప అక్కడ పర్టికులర్ గా వాడేసిన నిర్ధారణ కాలేదు. ఇక కోర్టుకు పోయినాక కోర్టులు చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు మంచి బలమైన లాయర్ని పెట్టుకోవాలి. ఇలాంటి వాడు ఇంత చిన్న వయసులో ఇంత క్రిమినల్ పని చేసినట్టే వీడిని గిట్టి ఇట్లనే గిట్ట లైట్ చేసుకుంటే గిట్ట రానున్న రోజులలో హైదరాబాద్ మొత్తం అంతా చేసేవాడు అవుతాడు, అట్లా మూర్ఖంగా మారుతున్నాడు. మన చిన్న తరంలో ఇంత మైండ్ సెట్ ఉందంటే ఏదేమైనప్పటికీ కూడా తల్లి నువ్వు ఇప్పటికే బిడ్డ చచ్చిపోయిన బాధలు ఉన్నావు, దీక్ష విరమించుకో, బలమైన లాయర్ని పెట్టుకో, న్యాయ పోరాటం చేయి, కోర్టులో న్యాయ పోరాటం చేయి. మంచి లాయర్ని పెట్టుకుంటే కంపల్సరీ న్యాయ పోరాటం చేసి తప్పు చేసినానికి ఎవరికైనా శిక్ష పడాలి, శిక్ష అనుభవించాలి. వాడు ఆ చిన్న వయసు నుంచే జైలు ఉండే విధంగా కూడా చట్టాలు వస్తాయి. కంపల్సరీ వాడిని కూడా శిక్షించాలి. కాబట్టి మీరు బలమైన లాయర్ని పెట్టుకొని న్యాయ పోరాటం చేయి. ఎందుకంటే నువ్వు నిరాహార దీక్ష చేస్తే ఏం లేదమ్మా, నీ శరీరం ఆరోగ్యం ఖరాబ్ అయితే తప్ప ఇప్పటికే బిల్డన్ చచ్చిపోయిన బాధలో మీరున్నారు. ఏదేమైనప్పుడు కూడా దీక్ష విరమించుకొని మంచి లాయర్ని పెట్టుకొని అలాంటి వ్యక్తికి న్యాయస్థానాలలో వారు తెలియాలి. ఇలాంటి వాడు ఇట్లా సమాజానికి వీడు చెడు, ఇలాంటి వాడు సమాజానికి పనికిరాడన్న విషయంతో న్యాయస్థానాలలో మీరు మంచి లాయర్ని పెట్టుకుంటే గిట బలమైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు యూట్యూబ్లు ఫేస్బుక్లు చూసి ఇలా తయారవుతున్నారన్న. వీటి మీద గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకోవాలంటారు మీరు? అంటే ఇప్పుడు ఫోన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి మ్యాండేట్ అయిపోయింది. అసలు ఫోన్ అనే విధంగా ముఖ్యంగా ఫోన్ ఎవరు అలవాటు చేసిరండి? ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉన్నటువంటి టీచర్లు అప్పట్లో ఆన్లైన్ క్లాసులు పెడతాము, తల్లిదండ్రులు ఫోన్ కొనియాలి. అప్పట్లో సీన్ వచ్చింది, కొడుకు పైసలు లేవంటే బర్రె నమ్మి కొనిచ్చిన సీన్ ఉంది కూడా చూసిరే మీరు అప్పట్లో. అట్లా ఫోన్ పిల్లానికి చేతి ఇచ్చినా కాబట్టి క్లాస్ అయిపోయినా ఏం చేశాడు, కొంచెం క్లాస్ నడుతుందని చెప్పి నడిచి ఫోన్ వాడుకుంటాడు. ఇదంతా కూడా
ఏది చేసినా కూడా ఫోన్ అనేది పెట్టినా కూడా అది కాదు. ఏదేమైనా పిల్లలకు భయంలో పెట్టాలా, భయం ఉంచాలి, నిజ నిర్ధారణ. ఇంకొకటి ఏదైనా కూడా తల్లిదండ్రులు మాకు కష్టం ఉంది అని చెప్పి పిల్లల దగ్గర ఏ విషయాలు మాట్లాడద్దు. మాట్లాడితే వాళ్ళు అరే ఇప్పుడు వాడు అక్కడ సంఘటన ఏం జరిగింది, మా ఇంట్లో నాకు కొనియని స్థితిలో ఉన్నారు, వీళ్ళు ఏమడినా కూడా కొనియారు కదా అని చెప్పి వాడు క్రైమ్ కు పాల్పడ్డాడు. ఏదేమైనప్పుడు కూడా తల్లిదండ్రులు మీకు ఏదైనా బాధ ఉంటే పిల్లల దగ్గర చెప్పి పిల్లల జీవితాలు నాశనం చేయకండి. మీరు కూడా పిల్లల్ని అబ్జర్వేషన్ పెట్టాలి. ఎవడేం చేస్తుండే ఏంది పోయి ఆడుకుంటుండే కానీ ఇష్టానుసారంగా చేసే గిట్ట ఇట్లానే మీలాంటి పిల్లడు ఏమంటే పాపం మంచి ఫ్యామిలీ కుటుంబాలు ఖరాబ్ అవుతాయి, మంచి కుటుంబాలకరే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఇలా ఇప్పుడు వాళ్ళ బిడ్డ చనిపోయిందంటే ఇలా మగ పిల్లగాడని ఆడపిల్లనే సరి సమానం. ఇలా తల్లిదండ్రులకు ఆడవాళ్ళకు మగోళ్ళకు తగ్గట్టు ఆడలు కూడా పనిచేస్తారు, ఆడలు కూడా డబ్బులు చంపేస్తారు, ఆడలు కూడా తల్లిదండ్రులు చూసుకునే కెపాసిటీ వచ్చింది ఈ రోజులలో. ఇలా అట్లాంటి బిడ్డని చంపేసిందంటే ఇలాంటి దుర్మార్గులకు శిక్ష పడాలి కంపల్సరీ. తల్లిదండ్రులు కూడా వాళ్ళు మరి వాడు చెప్పిండో లేదో మరొక సంఘటన అయితే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వే నన్ను పోలీసులకు పట్టించినట్టు ఉన్నావు అని అమ్మా అని చెప్పించండి అని వాళ్ళు మాట్లాడారు. అంటే తల్లి కూడా తెలిసినట్టే కదా ఇట్లాంటి విషయము. అంటే ఆ బట్టలు చూసి తల్లికి డౌట్ వచ్చిందని అంటున్నారు. ఆ బట్టలు తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో వేసాడు. రెండో రోజు ఆ తల్లి ఆ బట్టలు చూసి రక్త మార్పులు కనపడి డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని సమాచారం ఉంది. తల్లి ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదండి. అక్కడ పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే సంబంధిత పిల్లగాడు ఎవరో 8:45కు అక్కడ ఆడంగా చూసామన్నాడు. సంబంధిత ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇంటి పక్కన ఎవరు ఉంటాడు ఇప్పుడు అక్కడ ఉండంగా చూసా అని చెప్పిండు తప్ప. ఎందుకంటే మనం ఏదైనా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే వేరే పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది నిజాలు ఉంటాయి తప్ప మనం అందరం బయట వాళ్ళు 100 మాటలు మాట్లాడి నిజం ఉండదు. ఎందుకంటే పేపర్ మీద పర్టికులర్ గా వాళ్ళు రాస్తారు కాబట్టి కంపల్సరీ పోలీసు వాళ్ళు చెప్పిన నిజం ఉంటది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటివి జరగకుండా అందరు చూసుకోవాలి. ఇది సమాజం బాధ్యత కూడా వహించాలి. సమాజంలో అందరు కూడా ఎవరికైనా తప్పు జరుగుతుందంటే కూడా అరే నువ్వు చేసే తప్పని నువ్వు చెప్పాలి. అది మన ఇంటోడు కానీ బయటోడు కానీ. ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు తెలియక చేస్తారు, కొంతమంది తెలిసి చేస్తారు. ఏదేమైనా తప్పును కూడా నువ్వు అట్లా వేయద్దని చెప్పి పెద్దవాళ్ళు కూడా చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదన్నా, సీసీ కెమెరాలు ఓనర్ ఏమంటున్నాడు అంటే లేవు మా దగ్గర అంటున్నారు. అంటే ఈ రోజులలో హైదరాబాద్ లో కంపల్సరీ సరే ఈ ఓనర్ దగ్గర పెట్టుకోకుండా పక్క పొంటి వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు పెడతారు కంపల్సరీ. ఎందుకంటే కొన్ని ఏరియాలలో పోలీసు వాళ్ళు పెడతారు. ఎందుకంటే మెయిన్ ఏరియాస్ ఇప్పుడు సెంటర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఏరియా సెంటర్ పాయింట్స్ ఉంటే పోలీసు వాళ్ళు పెడతారు. వాళ్ళు కూడా నిర్ధారణ చేస్తారు. ఎంతేమైనప్పటికీ కూడా కొద్దిగా వీడు సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఉండేసరికి అక్కడ ఎవరు క్రైమ్ చేసినా ఏర్పడలేదు. అసలు వాస్తవానికి పోలీసు వాళ్ళు కూడా ఇంత చిన్నోటి చేస్తాడని చెప్పేసి ఇంటెన్షన్ రద్దు చేసారు. కానీ వాడు పెద్ద మూర్ఖుడు. వాడు ఇంట్లోకి వెళ్ళి కత్తి పట్టుకొచ్చి వాడు చంపే అంత చేసిందంటే వానంత అసలు మూర్ఖత్వమైనటువంటి మైండ్. వాడు ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద చేసినట్టే ఇంకా పెద్దగానే ఇంకెన్ని క్రైమ్లు చేస్తాడు వాడు. కానీ ఏదైనా కూడా గవర్నమెంట్ మైనర్ లైన్ ఎవరైనా కంపల్సరీ శిక్షిస్తుంది. ప్రతి ఒక్కరికి శిక్ష సమానమే. మనిషి ఎవరు తప్పు చేసిన శిక్ష సమానం కాబట్టి కంపల్సరీ ప్రభుత్వం వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ చర్యలు తీసుకుంటేనే ఈ సమాజంలో హత్య అనేది అవుతుంది. ఎందుకంటే ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు నిన్న చూసుకుంటే భార్యను మళ్ళీ ముక్కలు నరికిండంట. అంటే ప్రభుత్వాలకు కంపల్సరీ భయపడాలి, ప్రజలు భయపడే విధంగా చట్టాలు కూడా తీసుకురావాలి. పోలీస్ యంత్రాంగం కూడా ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. 5 నెలల గర్భవతి అంటారు, నరికేసి కవర్ లో పట్టుకుని బాడీలు హుస్సేన్ సాగర్ లో వేసారు. ఎట్లా ఉన్నంత ప్రభుత్వం అంటే భయం లేకండి. ఇలా ఈ రోజులలో ఏమైందంటే ఒకటి మర్డర్ అయితే 3 నెలలు 90 రోజుల బెల్లొస్తుంది పోయి బయటకు వస్తాను ఇంటెన్షన్ మీద ప్రజలు ఉన్నారు. అట్లాంటి మూర్ఖత్వమైనటువంటి తెలివిని ప్రభుత్వం తొలగించాలి. అమ్మో నేను వీళ్ళని చంపితే గిట్ట నాకు ఇటువంటి శిక్ష పడతా అని చెప్పేసి నిర్ధారణ వాళ్ళకు శిక్షించాలి. ఇక ఒక క్రైమ్ చూసి ఇంకోడు భయపడాలి. ఇలా మనం చూసినాము ప్రియాంక హత్య కేసు ఉంది కదా, అప్పుడు చూసినప్పుడు వాళ్ళని షూట్ చేసారు. సరే ఓకే సరే వాళ్ళు మిస్ఫైర్ చేసారు ఏదో అది గవర్నమెంట్ చెప్పేసింది అయిపోయింది. అట్లా భయం ఉండాలి. ఎవడన్నా క్రైమ్ చేయాలంటే కూడా భయపడాలి. ఇప్పుడు సౌదీలో ఉన్నటువంటి చట్టాలు చూడు, చదువుదా ప్రాణానికి ప్రాణం ఇస్తారు సౌదీలా. ఆ విధంగా చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే ఒక కుటుంబంలో అది ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే చాలా అంటే తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏమైనా శిక్షించేట వాడు ఇంకొకసారి చేయాలంటే భయపడే విధంగా అది ప్రజలకు చూపించుకుంటే విధంగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శాస్త్రం ఏమంటుందంటే వాళ్ళ తల్లి ఏమంటుందంటే